గైస్, సో చాలా గ్యాప్ వచ్చింది. ఈరోజు రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి అండ్ అట్లనే కొన్ని మొక్కలు కొనుక్క రావాలి ఇంట్లోకి. సో స్టార్ట్ అవుతున్నా. ఫాగ్ అంతా ఒకసారి క్లీన్ చేసుకోవాలి. మొత్తానికైతే లోపల నుంచి ఏ రోడ్డు బ్లాక్ అయిపోయి పీకింది మొత్తం. మన ఫుడ్ అయితే మనకి బయట తినలేం కాబట్టి ప్రిపేర్ చేసుకున్నా. కావాల్సిన ఫుడ్ అయితే పెట్టేసిన. సో ఇంకా మనం స్టార్ట్ అవ్వడం ఒక్కటే ఉంది. మొత్తం చెమట పట్టేసింది, అదే ఫాగ్. మ్యాక్స్ రోడ్ అంతా హైవేనే కాబట్టి పెద్ద టైం తీసుకోదు అనుకుంటున్నా. ఒక 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. జై శ్రీరామ్. స్టార్ట్ అయితే అయినా మార్గం మధ్యలో ఒక చిన్న నేచర్ కాల్ బ్రేక్. రీచ్ అయిపోయినాం. సో ఇది ఒక అలవాటు అన్నమాట మనకి. కనిపిస్తుందిగా, అదే ఇస్కాన్ టెంపుల్. నేను చెప్పులు కార్లో వదిలేయాల్సింది, మర్చిపోయి వేసుకొచ్చేసిన. ఎంటర్ అవుతున్నాం. సో ఇక్కడ కూడా ఫోన్ అలో లేదని అంటారు. చూద్దాం ఎంత రికార్డ్ చేస్తామని. నామాలు పెట్టుకుంటున్నట్టున్నారు ఇక్కడ. ప్రతి ఇస్కాన్లా ఏమున్నా లేకపోయినా గోసాలు లేకుండా మాత్రం ఏ ఇస్కాన్ టెంపుల్ ఉండదు. కనీసం 2 ఆవులు. ఫోన్ తీసుకొని దొంగ ఎంటర్ అవుతున్నా లోపలికి. మరి వాళ్ళు ఏమంటారో చూస్తే మెల్ల రికార్డ్ చేసుకొని వస్తా. హరే కృష్ణ కృష్ణ కృష్ణ. దేవుడి దగ్గర అంతకంటే ఇంకెక్కువ రికార్డ్ చేయలేము. చేస్తే ఫోన్ లాక్కొని వెళ్ళేలా ఉన్నారు హరిదాసులు. సో లైబ్రరీకి వచ్చిన బుక్స్ అన్నీ ఉన్నాయి. అందమైన దేవుడి విగ్రహాలు, చక్కని కీచైన్లు, ఇలాంటివన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. కొనుక్కునే వాళ్ళు బాగానే కొంటున్నారు విగ్రహాలన్నీ. షోకేస్లో పెట్టుకోవడానికి, పూజించుకోవడానికి యాంటిక్ పీసులు మొత్తం అన్నీ దొరుకుతాయి. అన్నీ ఉన్నాయి ఇక్కడ. అలసిపోయిన వాళ్ళకి టిఫిన్స్, అదే స్నాక్స్. యోగా చేస్తున్నాడో ఫోన్ వాడుతున్నాడో తెలుస్తుంది. ఓకే, దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకొస్తా కానీ.
ఈ మంత్రం అందరికీ తెలుసు కదా. సో ఇది చెప్పించమని చెప్పి పర్సులో పెట్టుకోమని ఇచ్చిన పంతులు గారు. మ్యూజియం లాంటి పాఠశాల ఇది, లోపల క్లాసెస్ జరుగుతాయంట. అండ్ ఇటు సైడ్ మొత్తం ఇక స్నాక్స్ మేళా. అందరికీ తెలుసు కదా భగవద్గీత, కనీసం చదవనోళ్ళు ఈ ఫోన్ యాప్స్లో ఉంటుంది కదా, వినడానికి ట్రై చేయండి. చాలా రకరకాల స్నాక్స్ అయితే దొరుకుతున్నాయి ఇక్కడ. సో అన్నీ స్వీట్లు, హాట్ అన్నీ ఉన్నాయి. నేను ఫైనల్గా ఏదో ఒక్కటి తీసుకుందాం అనుకుంటున్నాను ఇందులో. స్వీట్స్ ఉన్నాయి, స్వీట్లు తినే అంత లేదు కానీ ఇప్పుడు ఈ పులిహోర తీసుకుంటాలే నేను. ఒక ప్యాకెట్ తీసుకున్నా పులిహోర. మొత్తం ఇండియాలో ఉన్న ఇస్కాన్ టెంపుల్స్ అన్నిటి లిస్ట్ అయితే ఇక్కడ ఉంది. సో వీటిలో నేను ఒకటో రెండో వెళ్ళుంటా, మ్యాక్సిమం ఏం వెళ్ళలేదు. ఆవులకు మేత మనం ఇక్కడ కొనుక్కొని లోపల తీసుకెళ్ళి పెట్టాలి. అన్ని దగ్గర ఇంతే అనుకోండి. శిరీష శిరీష మనం ఈ ఆవు పాలే తీసుకుంటున్నాం, దేశీ ఆవులు. ఈ ఆవు కాదండి, ఇలాంటి ఆవులు అనుకోవాలి. పేరు దానా అనుకుంటా. సో ఇది 50 రూపీస్ ఒక ప్లేట్ ఆవు పెట్టడానికి. ఉత్తి గడ్డి మాత్రమే పెట్టారు. సో బయటికి అయితే వచ్చిన వెళ్ళేదారిలో కొంచెం మొక్కలు అవి కొనుక్కోవాలి. సో అవి కొనుక్కొని రిటర్న్ అయ్యాం. జర ఇంటి దగ్గర ఆక్సిజన్ లెవెల్స్ పెంచడానికి ఈ నర్సరీకి వచ్చిన కొన్ని చెట్లు తీసుకుందామని చెప్పేసి.
కనీసం ఇంట్లల్లో ఇగో ఇలాంటిది ఏదో ఒక మొక్కలన్న పెట్టండి. ఎందుకంటే చెట్లు వీకేసే ఏదో కూడా ఆడి జీవితాంతం కలిపి ఒక 10 మొక్కలు నాటుండాడు. ఒక 10 మొక్కలు. నేను 10 మొక్కలు అంటున్నాను కానీ కనీసం ఏ ఒక్కటి కూడా నాటి ఉండరు కొంతమంది. ప్రస్తుతానికి సరిపోతాయి అనుకుంటున్నా. ఇంకేమన్నా తీసుకోవాలా అని మళ్ళీ ఆలోచిస్తున్నా. పడుతుందా దీంట్లో? పడుతుందిగా తమ్ముడు. ఇది మన పరిస్థితి వెనకాల. ఎట్లా పెడతావు? అది లోపల పెట్టేస్తావు. ఓకే, ఇది విరిగిపోదుగా. పెడతావా రోజు నార్మల్గా? సండేకి ఒకసారి వస్తారా? అబ్బా, ఇరగొట్టకుండా తీసుకోవాల్సిందే అని ఇంకో దానికి వానికి వచ్చేది. తమ్ముడు చాలా కష్టపడి పెడుతున్నాడు. 250 కిలోమీటర్లు వెళ్ళాలి నేను. వెళ్ళిపోద్దిగా, ఏం కాదు కదా. ఓకే, థ్యాంక్స్ రా తమ్మ. సో పూల మొక్కలతో స్టార్ట్ అయ్యి మామిడికాయ మొక్క వరకు వచ్చింది మన ప్రయాణం. సో రిటర్న్ స్టార్ట్ అయినా అగో ఆంజనేయస్వామి. చెప్పినా కదా ముందు వీడియోలో, ఈ ప్రతి ఊర్లో ఆంధ్రాలో ఒక ఆంజనేయస్వామి విగ్రహం కనిపిస్తుందని. ప్రజెంట్ ఇప్పుడు నేను ముమ్మడివరం అనే విలేజ్లో ఉన్నా. సో ఇక్కడ ఒక బాలయోగి అనే ఆశ్రమం ఉంది, బాలయోగి స్వామి ఆశ్రమం అని. చాలా విన్నా దీని గురించి, చూసి వెళ్దామని వచ్చా. ఈ వీడియోకి ఇంతే గాయస్. సో ఇక్కడ దాకా చూసారంటే వీడియో ఎంతో కొంత నచ్చి ఉంటుంది. సో ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న సబ్స్క్రైబ్ నా నెక్స్ట్ వీడియోకి మంచి మోటివేషన్ ఇస్తుంది. సో అప్పటిదాకా సైనింగ్ ఆఫ్.